అన్న ఎస్ సార్. ఇప్పుడు ఏదైనా ఒక పని చేసేటప్పుడు మైండ్ ఆ పని మీద కాకుండా వేరే పని మీదకి ఊరికి ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతుంది? సో మనసు యొక్క మూల ప్రవృత్తి అది, అది చేసే పని మీద కాకుండా అంతటి ఉంటుంది, దాన్నే మనసు ఉంది. అందుకే మనసు అణగాలని రమణ మహర్షి కూడా చెప్పాడు. ఎట్లా అణచాలన్నది ఆధ్యాత్మిక ప్రయాణం. దాన్ని చదువుతావా, లేకపోతే ఒక ఆరాధనను పట్టుకుంటావా, లేకపోతే ఒక విధానాన్ని పట్టుకుంటావా, లేకపోతే ఒక జీవిత లక్ష్యాన్ని పట్టుకుంటావా, దానికి ఒక గంభీరత, ఒక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మనసు పక్కకి జరగకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనసు ఏం చేస్తుంది? తన దగ్గర ఏది లేదో దాన్ని చూస్తుంది. ఏది లేదో ఇప్పుడు ఏది మన దగ్గర ఉందో, ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ కావాలి అన్నప్పుడు ఫ్రిడ్జ్ దిక్కు చూస్తూ ఉంటుంది. ఫ్రిడ్జ్ రాగానే ఫ్రిడ్జ్ని ఒక్కసారి కూడా తనివి తీర చూడదు. అది ఓకే. ఇప్పుడు ఒక పని చేస్తాను, నేను పెయింటింగ్ వేస్తున్నా. పెయింటింగ్ వేసేటప్పుడు నా దృష్టి పెయింటింగ్ మీద ఉండాలి. కానీ పెయింటింగ్ వేసుకుంటూ వేరే ఆలోచనలు వస్తున్నాయి. అదే అంటుంది, దాని స్వభావం, దాని ప్రవృత్తి అది. ఇంకొకటి, ప్రకృతిలో అసలు లక్ష్యం అనేది లేదు కదా. ప్రకృతిలో ఒక పని పెట్టుకొని పని చేయడము, లేకపోతే నేర్చుకోవడం అట్లాంటివి ఏమి లేవు. ప్రకృతిలో జీవించడం ఉంది. ఊరికి ఇంకా చెప్పాలంటే ఉండడం ఉంది. సో కుక్కకు తెలియదు తాను జీవిస్తున్నాడు, కుక్కకు తెలియదు తాను ఆనందంగా ఉన్నట్టు. ఎందుకంటే తన మనస్సు స్థాణు అయిపోయింది, అంటే సీజ్ అయిపోయింది, ఒక దగ్గర ఆగిపోయింది. అది అట్లాగే లూప్లో తిరుగుతాం. మురుగుతుంది, తింటుంది, పండుకుంటుంది, మురుగుతుంది, తింటుంది, పండుకుంటుంది. తన టెరిటరీలోకి వస్తే అటాక్ చేస్తుంది. కానీ దానికి కోపం, ద్వేషం అట్లాంటివి ఏం లేవు, జీవిత లక్ష్యాలు లేవు. సో మనిషి ఒక్కటే ప్రపంచం చేత మెమరీ లేదు అసలు జంతువులకి. ఓకే, మన మెమరీ ఉన్నా కూడా అది ఓకే, అది రిపీటెడ్ చేయడం వల్ల అంతే. అంటే దాని బ్రెయిన్ సామర్థ్యాన్ని బట్టి ఒకటో రెండో విషయాలు గుర్తుండొచ్చు. పిట్టకు కూడా గుర్తుంటుంది. ఇప్పుడు సీతాకోచిలుకలు 2 వస్తుంది రోజు, ఇక్కడికే వస్తుంది, ఎగ్జాక్ట్ చూస్తుంది, 2 పిట్టలు వస్తాయి అంతే. బాధించేటట్టు గుర్తుపెట్టుకో. అంటే అనుబంధాలు దాని చింతలో తెలుస్తుంది, చింతించదు. అది లేదు. నువ్వు కావాలంటే జంతువులతో ఉండి చూడు, లేకపోతే సలీం అలీ పుస్తకాలు చదువు, పడుకుంటాయి. దానికి చింత కారణమై ఉండకపోవచ్చు, శరీర ధర్మం అయి ఉండొచ్చు. పోనీ చింతించాలంటే ఏదో ఒకటి కావాలి. కంప్లైంట్ మైండ్ లేదు. ఇప్పుడు ఏది లేకుండా ఎట్లా చింతిస్తావు? ఇప్పుడు ఉదాహరణకి పిల్లల గురించి చింతించాలంటే పిల్లలు ఉండాలన్నా వద్దా? లేకుండా ఎట్లా చింతిస్తావు? ఇప్పుడు పెయింటింగ్ గురించి చింతించాలంటే పెయింటింగ్ వచ్చి ఉండాలి. ఇప్పుడు ఒక టీ అమ్మేవాడు పెయింటింగ్ గురించి ఎందుకు చింతిస్తాడు? టీ ఎలా ఎందుకు అమ్ముడవ్వట్లేదు చింతించవచ్చు. సో చింతించాలంటే చింతించడానికి ఒక వస్తువు ఉండాలి కదా, ఒక విషయం ఉండాలి కదా. ఇది కొంచెం, ఇది మరీ ఎక్కువద్దు, కొంచెం అట్లేసి నీ మట్టితో మిక్స్ చేసేద్దామా? మట్టి కాకపోతే మళ్ళీ వేసేద్దామా? నువ్వు ఎట్లా అన్నది, నువ్వు ఇది చేస్తూ ఉండు, ఇంకో చోటికి వెళ్తాను నేను. సో మనసు ఇంకొంచెం అతనా ఓకే, అది తీసుకొని ఎంత కావాలి. సో మనసు యొక్క మూల ప్రవృత్తే పక్కకు జరగడం. అయితే ఇప్పుడు కొన్ని అనుభవం వల్ల తెలుస్తున్న విషయాలు, ఇది పుస్తకంలో చదివి చెప్తున్నది కాదు. సో మనస్సు ఏం చేస్తుంది? అనుకుంటే ఒక విషయాన్ని ఒక విషయంగా చూసి దాంతో ఉంటుంది, లేదా 5-6 విషయాల్ని కలిపి ఒక విషయంగా మార్చుకుని దాంతో ఉంటుంది, లేకపోతే 100 విషయాలను ఒక విషయంగా మార్చుకుని తను ఫోకస్ చేయగలుగుతుంది. అంత ఎఫెక్టివ్ అది. ఇప్పుడు మల్టీ కుజైన్ రెస్టారెంట్ అంటాం కదా, అంటే రకరకాల పదార్థాలు దొరుకుతున్నాయి ఇక్కడ. అంటే ఏకకాలంలో మనసు అనుకుంటే 100 విషయాల మీద దృష్టి పెట్టి సమగ్రంగా నిర్వహించగలదు, ఆపరేట్ చేయించగలదు. ఎగ్జాంపుల్, మాట్లాడడం ఒక పని, మొక్కలు తీయడం, గుంతలు తీయడం ఒక పని. మనసు అనుకుంటే ఈ రెండింటిని కలిపి ఒక పనిగా మార్చుకుంటుంది. అంటే గుంతలు నాటే పనిని సమర్థవంతంగా చేస్తూనే మాట్లాడడం కూడా సమర్థవంతంగా చేస్తుంది. ఒకవేళ ఎదురుగా ఆడియన్స్ ఉంటే మధ్య మధ్యన వాళ్ళ వైపు కూడా చూడమని చెప్తుంది. సో ఫస్ట్ మనసు తన పరిధిని గుర్తిస్తే అక్కడి నుంచి తన పని ఏందో దానికి తెలుస్తుంది, పక్కకి వెళ్ళకుండా. ఎగ్జాంపుల్, నేనే అడుగుతున్నా, పెయింటింగ్ ఎందుకు వేయాలనుకుంటున్నాను? వై? కొన్నిసార్లు డబ్బు కోసం, కొన్నిసార్లు ఒక్కటి నాకు ఫస్ట్ ఒక్క ప్రైమ్ రీజన్ తెలియాలి. అంతవరకు మనసుకి అర్థం కాదు. డబ్బు కోసం.
ఇప్పుడు నువ్వు నెక్స్ట్ డబ్బు కోసం కావాలి. నిజంగా డబ్బు కావాలనుకో నీ మనసు పక్కకు జరిగే అవకాశం లేదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐసీయూలో పేషెంట్ ఉన్నాడు అనుకో, నువ్వు సినిమాకి వెళ్తావు, అక్కడ మీ ఫాదర్ని వదిలేసి ఎవరిని వదిలేసి వెళ్ళవు కదా. అంటే మనసుకు 100% తెలిసింది నేను ఇక్కడ ఉండడం అనివార్యం, నేను వెళ్ళకూడదు అని. ఓకే, ఇట్లా గుంతలా కాకుండా ఈక్వల్గా చేసి, అంటే మనం ఒక అడవిని తయారు చేస్తున్నాం అట్లే మొత్తానికి కొడుతున్నాం వాటర్ అన్నిటితో పాటు దానికి అంతే. చోటు పెడదాం. ఇప్పుడు 100% తెలియాలి మనసుకి. అంటే దాన్ని మనసు పరిపూర్ణంగా నిర్వచించినప్పుడు మనసు కూర్చుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద ఉన్నాడు అనుకో, 100% తనకు తెలిసింది తన కర్తవ్యం ఏంది, తను ఎంత చేయాలనుకుంటున్నాడు, ఎందుకు చేయాలనుకుంటున్నాడు. ఇది పెడదాం. నువ్వు అది వేసి తెచ్చుకోపు అక్కడ వేసి ఇంకొంచెం తెచ్చుకోపు. ఇప్పుడు అతనికి తెలిసిందా లేదా? ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వైపు లేకపోతే కోర్టు గేట్ వేసుకొని విదేశీయురాలను పెళ్లి చేసుకో అట్లా ఎందుకు అనుకోలేదు? అంటే తన మనస్సుకు ఒక నిర్వచనాన్ని ఇచ్చాడు. దానికి ఎంక్వైరీ అని పేరు. అంటే ఊరికి అనుకోవడం కాదు. ఇప్పుడు నాకు డబ్బు కావాలి, ఎంత డబ్బు కావాలి, అసలు పెయింటింగ్ ద్వారా డబ్బు రాకపోతే నీ పరిస్థితి ఏంది, ప్రతిదానికి జవాబు కనుక్కో ఏకాంతంగా. ఎవరెవరైతే జీవితంలో అద్భుతంగా పనిచేశారో వాళ్ళు ఒక పర్టికులర్ పీరియడ్ ఏ పని చేయలేదు. అందరూ అనుకున్నారు ఖాళీగా ఉన్నాడు, కాదు, వాడు ఒక విషయం గురించి డీప్గా థింక్ చేస్తున్నాడు. ఊరికే గుడ్డిగా తను సమర్థించుకోవడం కాదు. అప్పుడున్న కాంటెంపరీ సమాజము, తను చేసే పని, వాటి మధ్యన ఎట్లా ఒక బ్రిడ్జ్ కుదిర్చాలి, దానికి తగ్గ భాష ఏమై ఉండాలి, అన్ని విషయాల్లోనూ. ఎగ్జాంపుల్ నువ్వు పెయింటింగ్ అమ్మాలనుకుంటున్నాను, నేను నా రియల్ లైఫ్లో చూసిన చెప్తున్నా. నాకు ఒక సీనియర్ ఉండేవాడు, అతను ఎక్సలెంట్ పెయింటర్, కానీ అతని వ్యవహారశీల అస్సలు బాగుండేది కాదు. ఇది అర్థమైంది నీకు? వ్యవహారశీల అస్సలు బాగుండేది కాదు. ఓ పక్క పాన్పరాగా నవ్వులుతూ తూ అని ఉమ్మిస్తూ మాట్లాడేవాడు. నా పాన్ ఏంది తింటుంది, నీకేమొచ్చింది అనేటోడు. ఇప్పుడు ఎవరైతే పెయింటింగ్ కొనడానికి వచ్చి ఇది పెయింటింగ్ బాగుంది ఎంత అంటే 25,000, కొంచెం తక్కువకి ఇస్తారంటే, అయ్యా జాగిరా మస్తు కష్టపడ్డాం, ఇష్టం ఉంటుంది. అసలు వాడు ఎప్పుడు నాశనం చేసేటోడు. నేను ఒక ఫ్రెండ్, ఇప్పుడు అతనికి ఏనాటికి అర్థమైతే లేదు పెయింటింగ్ అమ్ముడు పోకపోవడానికి కారణం తానే అని తాను సమర్థించుకోవడం మొదలుపెట్టాడు. నేను ఏమన్నా కష్టపడ్డా చెప్పినా వాడు బలిసిపోయిండు. ఇట్లనే అనేవాడు. కానీ అరే బాబు నువ్వు అమ్మకు, నువ్వు అమ్మితే చెడిపోతుంది, నువ్వు మాట్లాడితే చెడిపోతుంది. అంటే నేను పెయింటింగ్ వేయాలి, నేను మాట్లాడొద్దు, ఇంక చెప్పరు, ఇంకా నాకే చెప్పరు. ఇంకా ప్రతిదాన్ని వాడు తప్పుగానే మీ అందరు నాకే చెప్తున్నారు. నేను ఏమన్నా లంజోడు కానన్నా, బూతులన్నా, ఏమన్నా నేనాన్ని, నువ్వు ఏమనలేదు కానీ హార్ష్గా మాట. అరే నేను ఏమన్నారా అబ్బాయి, పెయింటింగ్ వేసినా కష్టపడ్డా 25,000 రాదని చెప్పినా గంతే, మళ్ళీ అదే చెప్తున్నాడు. ఇంకో విషయం తెలుసా, ఇప్పటికీ అట్లే ఉన్నాడు. అతను తాను బ్లేమ్ చేసుకోకుండా ప్రపంచాన్ని బ్లేమ్ చేస్తున్నాడు. ఏదో కుట్ర జరుగుతుంది భయ్యా, ఎవడో చెప్తున్నాడు నా పెన్ను కొనకుండా చేస్తున్నారు, వస్తారు వెళ్ళిపోతారు, ఉండలేరు, ఇట్లా చెప్తాడు. స్టిల్ హీ డిడ్ నాట్ చేంజ్. ఇప్పుడు నేనేమంటా, డబ్బు రావాలి అన్న ఒక్క పాయింట్కి 360 కోణాలు ఉంటాయి. ఇలాంటి పెయింటింగ్ ఇస్తే వస్తుంది. జీవితకాలం చేయాలంటే నీకు ఏ వనరులు కావాలి, నీ ప్రవర్తనకి నీకేమైనా సంబంధం ఉందా, నీకేమైనా భవిష్యత్తులో మ్యాన్ పవర్ అవసరమవుతుందా, ఒక వెబ్సైట్ అవసరమైతే అది ఎట్లుంటుంది. ఖాళీ సమయాల్లో ఆ ఒక్క విషయం గురించి ఒక 2-3 సంవత్సరాలు ఆలోచించు. ఉత్తుత్తగానే కొలిక్కి రాదు మనస్సు. ఇప్పుడు సినిమా కథ రాసినట్టే, హీరో ఎట్లా చంపాలి వీళ్ళని ఊరికే ఆలోచిస్తాడు కదా. ఆలోచించి రకరకాల ఐడియాలు. ఇప్పటికీ ఎన్నో వందల సినిమాల్లో ఎన్నో వందల సార్లు హీరోలు వీళ్ళని చంపేసారు. కొత్తగా చంపాలి ఇప్పుడు. అదేంది అది, వాట్ ఈజ్ ఇట్? ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇప్పుడు మా అటుపక్క కూడా ఉంటుంది. జరుపు నీకు పెట్టి ఎట్లా పెట్టాలి, అది తీసుకురా, పోటు తీసుకురా. అది ఇక్కడ దీంతో అందా, దీంతోనే పడుతుంది అంటే ఇట్లా వేస్తే రాలుతుంది. కానీ ఇప్పుడు ఏ పని చేస్తే ఆ పని మీదే మనసు ఉండాలంటే మనసుకు అన్ని దిక్కులుగా తెలియాలి అసలు ఆ పని ఏంది, నేను ఎందుకు నాతో ఎందుకు చేయిస్తున్నాను. ఒక్కసారి మనసుకు స్పష్టత వచ్చింది అనుకో, నువ్వు పక్కకు పొమ్మన్నా పోదు, దాని దగ్గర ఆ యాటిట్యూడ్ ఉంది. ఎగ్జాంపుల్ ఐసీయూ ఎగ్జాంపులే, సినిమాకి పోదామంటే నేను రానంటావు. ఎందుకు రా అంటే మా డాడీ రా,
ఏం తమాషాలా అంటావు, లైట్ తీసుకో పోయేద్దాంపా 2 రోజులు సావాడు కదా అని అట్లా అని చెప్పదు. అది దానికి 100% తెలుసు. దానికి దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఆ సిచ్యువేషన్ యొక్క గ్రావిటీ తెలుసు దానికి. ఇంకేదైనా ఉన్నప్పుడు అసలు నీకు మనసు ఉందా అని ప్రశ్నిస్తాం కదా, అంటే నీకు తెలుస్తుందా నీకు మనసు అసలు ఉందా, మనసు లేని ఇదని అంటారు కదా. అవునవును అట్లా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను పుస్తకాలు రాస్తాను. ఇప్పుడు నేను కొనసాగించాలంటే నా మనసుకి ఎక్కడో ఒక చోట పరిపూర్ణమైన స్పష్టత వచ్చి ఉండాలి, లేకపోతే ఇంపాసిబుల్. ఎగ్జాంపుల్ మనసుకు అనుకున్నాను డబ్బు కోసం చేస్తున్నాను, డబ్బు రాకపోతే అయిపోతుంది. పేరు వస్తుందంటే పేరు రాకపోతే అయిపోతుంది. పేరు వచ్చింది కానీ అనుకున్నంత పేరు రాకపోతే అయిపోతుంది. ఎక్కడ అంటే వాట్ ఈజ్ ఇట్, డిఫైన్ ఇట్. ఎప్పుడైతే ఒక విషయం గురించి పరిపూర్ణంగా నిర్వచించబడ్డదో ఈదర్ ఆ మనసు అక్కడ కూర్చుంది, ఇది ఫస్ట్ది. సెకండ్ది అత్యంత కీలకం. అసలు ఇంకొందరు దీని మీద వర్క్ చేశారు. నేను చెప్పింది ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను వర్క్ చేసింది అసలు ఏమి చేసినా చేయకపోయినా నా యొక్క మూల స్థితికి నేను చేసే పనులకి సంబంధం లేదు అన్నప్పుడు మనసు డిసైడ్ అయిపోతుంది. ఇది అల్టిమేటింగ్గా ఇదంత ఆషామాషి వ్యవహారం కాదు. ఇది దీనికి చాలా అనుకుంటే వస్తుందా, ఎలా అనుకుంటే రాదు. క్వశ్చన్ అసలు నీ మనసు యొక్క ప్రవృత్తి ఏంది చూడడం, అది ఎందుకు ఒకదాని నుంచి ఒకదాని వైపు వెళ్తుందంటే దానికి ఇంద్రియాల వల్ల ఆకర్షించబడుతుంది. ఆకర్షించింది ఆ తర్వాత నీ మనసులో ఏవో అన్సాల్వ్డ్ పజిల్స్ ఉన్నాయి. ఇప్పుడు కారు పోతుంటే చూస్తున్నావు అంటే అర్థమైంది ఎక్కడో నీ కారు మీద ఆసక్తి ఉందని. అసలు నీ కారు మీద ఎందుకు ఆసక్తి ఉందన్న మూలాన్ని నువ్వు దాన్ని విభజించగలిగితే, దాన్ని అనలైజ్ చేయగలిగితే, దానికి ఒక సరైన జవాబు కనుక్కుంటే తెలియదు. ఒక జవాబు ఇలా వచ్చింది అనుకో, నా కారు మీద ఆసక్తి ఉంది కానీ నా దగ్గర డబ్బు లేదు కనుక నేను కారు కొనుక్కోలేను. తద్వారా నా దగ్గర డబ్బు వచ్చే వరకు నేను కారుని చూడను. ఇప్పుడు పక్క నుంచి కారు పోయి హారన్ కొట్టినా చూడలేదు. చూసినా కూడా ఏ మమత అనురాగము లేకపోతే దాని పట్ల వాంఛ ఏం లేదు, ఊరికి చూసాను. స్పష్టత వచ్చింది మనసు. చూడడం వల్ల ఏ డిస్టర్బెన్స్ ఉండదు. డిస్టర్బెన్స్ అయ్యేది మనసు కదా. అదే ఆ మనసు డిస్టర్బెన్స్ అవుతుందంటే ఇంద్రియాల వల్ల. ఒకవేళ అనుకోకుండా నువ్వు కళ్ళు తెరిస్తే కనిపించింది అనుకో, అప్పుడు ఏదేమైనా నాకు అవసరం లేదండి అంతెందుకు. ఇప్పుడు మనం డీమార్ట్కి ఎక్కడికి పోతాం, వాడు అరుస్తూ ఉంటాడు ఏదో వస్తువు కొనమని, నువ్వు ఎంత స్పష్టంగా చెప్తావు నాకు అక్కర్లేదండి. అట్లా నీ మనసుకు తెలిసిపోయింది అది అక్కర్లేదని. అట్లాగే అయిపోయింది. ఇంకొకటి దాంట్లో ఎదురు తీసుకురా. ఏం చేద్దామంటే మట్టిలో కలుపుతాం. అయితే అప్పుడు మట్టి విడిగా తెప్పించాలి. ఇది 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 ఏంటనే కలుపుతాం. కలిపేద్దాం. ఇట్లా రాళ్ళు పడ్డాయి, ఇవి తీస్తాను. రాళ్ళు ఏరేసి చాలామంది అట్లా ఇంకా ఇప్పుడు ఒకసారి మనసు నిర్ణయించుకున్న తర్వాత ఇక వేరే వాటితో పోల్చుకోవడం ఉండదు. ఇంకా అందుకే మనసు విరిగిపోయింది ఇట్లా అంటారు. అది వేరే, ఆ థాట్ బ్రేక్ అయిందంతే. మనం చెప్తున్న కోణం కొంచెం వేరు. ఇప్పుడు ఒక సందర్భం వరకు మనం అంటే ఇప్పుడు మనసు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి టాపిక్ వస్తుంది తెస్తున్నా. ఇప్పుడు ఎవరికైనా మనం ఒక మంచి అంటే వాళ్ళ ప్రవర్తన ఏదో సంథింగ్ చూసి వాళ్ళ పట్ల మన మనసులో లేదా మన మైండ్లో ఒక భావం ఏర్పడుతుంది. ఓకే వీళ్ళు మంచి వాళ్ళు, ఇది అలా అని. సో వాళ్ళు దానికి కాకుండా కొంచెం వాళ్ళ వేరే బిహేవియర్ బయటపడ్డప్పుడు వాళ్ళపైన మనం చూసింది ఒకటి ఇప్పుడు కనబడుతుంది ఒకటి కదా అని మళ్ళీ ఇంకోలాగా అవునవుతుంది. అప్పుడు మనసు దాని ఒపీనియన్ మార్చేసుకుంటుంది కదా. అందుకే కదా ఏ స్థిర అభిప్రాయము ఎవరి మీద ఏర్పరచుకోవద్దన్నది. అందుకే ఇప్పుడు టైసన్ ఈరోజు ఇంటికి వచ్చాడు, చాలా చక్కగా ప్రవర్తించాడు. ఈరోజు టైసన్ మంచివాడు కదా. టైసన్ బయటకు వెళ్ళిపోగానే టైసన్ అనే పదాన్ని పెట్టుకోవాలి కానీ టైసన్ పట్ల అభిప్రాయాన్ని చెరిపేసుకోవాలి. ఇది ఒక్కటి ఎప్పటి ప్రవర్తన అప్పటి వరకే తీసుకుని వదిలేస్తే అయిపోయింది అంతే. ఇప్పుడు టైసన్ నెక్స్ట్ టైం ఏదన్నా పిచ్చి పని చేశాడు అనుకో, గతాన్ని తీసుకురాం మనం, ఆ అభిప్రాయమే క్యారీ లేదు. ఈ రోజు అనిపించింది టైసన్ కొంచెం పిచ్చిగా ప్రవర్తించాడు అని, మళ్ళీ టైసన్ వెళ్ళిపోయాడు, మళ్ళీ అభిప్రాయం వెళ్ళిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైసన్ కనిపిస్తే హాయ్ టైసన్ గుడ్ మార్నింగ్ అన్నీ మాట్లాడుతున్నాడు. లేదు, ఇప్పుడు ఆనందానికి కారణం అదే. ఒక వ్యక్తి నిజంగా హ్యాపీగా ఉన్నాడంటే వాడు ఎవరిని వాళ్ళ సమాచారాన్ని ఆధారం చేసుకుని వాళ్ళ పదవులను ఆధారం చేసుకుని జడ్జ్ చేయడం లేదు. ఇది స్పష్టం, ఇది హైపోథెసిస్ కాదు.
అట్లీస్ట్ నా వరకు నాకు చెప్తా ఊరికే. అంటే ఇప్పుడు నాకు తెలిసిన కొందరు ఫ్రెండ్స్లలో ఇది షాపింగ్ వెళ్ళినాం, ముచ్చట్లు చెప్పేటప్పుడు ఓ దేశభక్తి, నేను దేశం కోసం అది ఇది అని చాలా బాగా ముచ్చట్లు చెప్పింది. ఓ ఆమె ఎంత మంచి అభిప్రాయం ఉంది ఆమెకు దేశం మీద ఇది అని అనుకున్నాను. చెప్తూ ఉంటే వస్తా ఇప్పుడే. నీకు వినపడుతుందా? వస్తా చెప్పదు. ఓకే. బలాన్ని ఇచ్చేటువంటి ఒక పదార్థం, మొక్కలకు బలం వస్తుంది. అంటే ఇప్పుడు ఇది అస్సలు సారం లేదు బిడ్డ, అందుకని మనం కొంచెం సారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. వీక్ ఉన్న పిల్లాడికి ఎనర్జీ కొంచెం కలిపేసి వేసేసి. సో చెప్పనా కన్నయ్య, చెప్పనా? చెప్పు. అయితే ఇప్పుడు దేశం గురించి నేను ఇలా చేయాలనుకుంటున్నా, అలా చేయాలనుకుంటున్నా, ఇంకా అసలు కుదిరితే ఆస్తంతో కూడా దేశభక్తి గురించి, హిందుత్వం గురించి రాసిచ్చడానికి కూడా రెడీ ఉన్నా అని చెప్పింది. అబ్బో ఎంత మంచి దేశభక్తి ఉంది ఈమెకు అని అనుకున్నాను. షాపింగ్ వెళ్ళినప్పుడు ఏమైంది, బిల్లు మా వచ్చిన ఫ్రెండ్స్తో కట్టించి నా ఫోన్పే పని చేయట్లేదు, నేను మీకు తర్వాత ఇస్తా అంటే మేము కట్టినాం. ఒకరమో ఇద్దరమో 2 సందర్భాలలో కట్టేసినాం అదే రోజు. తర్వాత ఆ టాపిక్ ఇప్పుడు వేరే ఇంకొక ఫ్రెండ్ కట్టింది కదా, నేను ఎక్కువ క్లోజ్, ఈ ఇంకొక ఫ్రెండ్ తక్కువ క్లోజ్ కాబట్టి తను ఇంకా డబ్బులు ఇవ్వట్లేదు, ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు అని ఈమె నన్ను అడుగుతుంది, నేనేం చేయను. అదే అంటే ఇవన్నీ ఉత్తముచ్చట్లు అనమాట. సరే అది ఓకే. అంటే ఇట్లా ప్రవర్తనకు సంబంధించింది. ఆ ప్రవర్తన అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఫస్ట్ నేను చూసినప్పుడు మనసులో అరే మంచి వ్యక్తి అన్న అభిప్రాయం వచ్చింది కదా, ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ తోని ఈ అభిప్రాయం పక్కకు పోవాలా లేదంటే అసలు ఎందుకు నువ్వు ఇలా చేస్తావని డైరెక్ట్ కనుక్కోవాలా? నేను అసలు ఏం కనుక్కోకు, నెక్స్ట్ ఆ వ్యక్తితో ఏ పని చేయకండి. అంటే ఒక ఏదైనా పరిస్థితుల్లో ఉండి తను రెస్పాండ్ కాలేకపోయినరా, వాట్ ఎవర్ ఇట్ మేబీ అడిగి తెలుసుకో గౌరవంగా. కావాలని చేసావా తెలుసుకోవాలి. ఫస్ట్ కోపడ్డావు అనుకో అది అనైతికం, అంటే జడ్జ్ చేసినట్టు అవుతుంది కదా. నిజంగానే తను ఏదైనా పరిస్థితిలో ఉండి ఇప్పుడు చాలా సార్లు మర్చిపోబడుతుంది. అరే తులసి గారు మెసేజ్ పెట్టారు అమెరికా నుంచి, ఆమె పెన్నులు తీసుకొచ్చింది, మనకు నెంబర్ కూడా పెట్టింది, పోలేదు, ఈరోజు చూసినా మర్చిపోయినాం. అట్లా మర్చిపోబడుతుంది ఒక్కొక్కసారి. అయితే నేనేమనుకుంటున్నా, వెంటనే ఇట్లా నువ్వు అన్నట్టు ఏ పని పెట్టుకోకన్నావు కదా, కొంచెం దాన్ని హోల్డ్ చేసి ఫస్ట్ అసలు ఏంటి నువ్వు ఇది ఇట్లా చేసావు కదా, మరి ఇది కరెక్ట్ కాదు కదా, బాధ్యతయుతమైంది కాదు కదా, మర్చిపోయావా కావాలని చేసావని తెలుసుకుంటే సరిపోతుంది. ఏమైందని అడిగితే కావాలని చేసిన ఎవరు చెప్తారన్నా తెలుస్తుంది మనకి యాటిట్యూడ్ లో. ఎంతసేపు బుకాయిస్తుంది తెలిసిపోద్ది అంటే ఎంతసేపు అంటే ఎన్ని గంటలు బుకాయిస్తావు చెప్పు. ఆ తర్వాత నేను ఇది కూడా అడగాలనుకుంటున్నా, నువ్వు అన్ని ముచ్చట్లు అవన్నీ చెప్పినావు, మరి ఇక్కడ ఇది ఒకటి ఇట్లా నువ్వు బిహేవ్ చేస్తే అప్పుడు మేమేమనుకుంటాం, కరెక్ట్ కాదు కదా, పోనీ ఇయ్యలేకపోయినా ఇప్పుడు ఇయ్యలేకపోతున్నానైనా చెప్పాలి కదా. అయితే మనం డిస్కస్ చేస్తున్న అంశం అది వేరు. ఐ మీన్ ఈ టైంలో నా మనసుని ఇప్పుడు ఇట్లా ఎట్లా డిసైడ్ చేయాలని, అదేమో అభిప్రాయాలకు సంబంధించి నువ్వు అడిగి తెలుసుకో, ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకో, దానికి గొడవ పడక్కర్లే. ఇప్పుడు నేను చెప్పేది గుసగుసలాడుతూ సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లం, ఆ వైఖరి అయితే ఉంది. అట్లా నెక్స్ట్ తర్వాత వెళ్ళినప్పుడు క్లియర్గా చెప్పేసి నెక్స్ట్ ఈ డబ్బు విషయంలో మనకు స్నేహం పనికిరాదండి అని చెప్పేసి అక్కడితో అయిపోయింది. అదే నిన్న ఇంకొకరు కాల్ చేసి ఉండే నీ టాక్స్ వినే వాళ్ళలో, ఇట్లా మా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఎవరికి ఫ్రెండ్స్ అడిగినప్పుడు ఇయ్యాలా వద్దా అనే కన్ఫ్యూజన్ ఉందని ఇట్లా అడిగారు. అంటే మనసు ఆలోచిస్తుంది, వీళ్ళకి ఇచ్చి ఇబ్బంది పడాలా, తర్వాత వీళ్ళ చుట్టూ తిరగాల, ఇవన్నీ వస్తున్నాయి కదా క్వశ్చన్స్. అంటే ఇవన్నీ మనసుకు సంబంధించినవి కదా. అంత మనసే. నిద్రలో ఎవరికైనా సమస్యలు ఉంటాయా, కోపాలు ఉంటాయా, పగలు ఉంటాయా, మెలకువలనే కదా అంత మనసు వచ్చింది కాబట్టి. అట్లా మరి మొత్తం నిద్రలో మెలకువలో నిద్రాస్థితే ధ్యానం అన్నారు. జ్ఞానోదయం అంటే చెప్పారు, గొప్ప గొప్ప యోగులు ఎందరో చెప్పారు, రమణ మహర్షి కూడా చెప్పారు. మెలకువలోనే నిద్రాస్థితి. మెలకువ ఉండు, కానీ మనస్సు నిద్రాస్థితి అంటే నిద్రపోతూ ఉండడం అని కాదు. దేని పట్ల ఏ గంభీరత లేకుండా, ఏ వైఖరి లేకుండా, యాటిట్యూడ్ లేకుండా, లక్ష్యాలు లేకుండా, ప్రొపగండాలు లేకుండా. ఎథిక్స్ ఉండాలి కదా. అప్పుడు ఎథిక్స్ నీకు సందర్భం చెప్తుంది. ఎథిక్ అన్నది అది వేరే ఉండదు, ఓకే, బట్ అక్కడ ఒక ధర్మం ఉంటది కదా, ఆ సందర్భం అది ఖచ్చితంగా నిర్వర్తించబడుతుంది. ఇప్పుడు కుక్క కూడా ఈ పార్ట్లకు వస్తే ఒక్క మొక్కను తొక్కదు. సో తెలుస్తుంది ధర్మం. అది నువ్వు
ఒక వ్యక్తిలో స్టఫ్ చేయలేము, తెలుస్తుంది. ఓకే డన్. సో ఏదేమైనా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే నీ మనస్సు స్వభావమే పక్కకు జరగడం. మనసు అంటేనే తనది తప్ప అన్నీ బాగుంటాయని చెప్పేది, తన దగ్గర ఉన్న తప్ప అన్నిటినీ చూస్తుంది మనస్సు. ఏదైతే ఓన్ చేసుకుందో అది అనుభవించనియదు మనస్సు. అక్కడి నుంచి ఎక్స్పెక్టేషన్స్లోకి రకరకాల విషయాలు అక్కడ జంప్ చేస్తుంది ఒకవేళ అనుభవించాలనుకుంటే. అందుకని దాన్ని కరెక్ట్ ఒక దారిలో పెట్టుకోవాలంటే అదే ఇప్పుడు నువ్వు ఏ విషయం గురించి నువ్వు ఒక ఎగ్జాంపుల్ ఈ పని చేస్తున్నా, ఈ పని చేస్తుంటే నా మనసు ఇంకెక్కడికి పోతుంది. అసలు ఈ పని నువ్వు చేయగలిగిందా కాదా క్వశ్చన్ చేయి. అసలు నువ్వు ఊరికే చేస్తున్నావా, ఆటవిడుపుగా చేస్తున్నావా, ఇది గంభీరంగా చేస్తున్నావా, ఇది జీవిత లక్ష్యంగా చేస్తున్నావా, లేదా ఆశించి చేస్తున్నావా, డబ్బు కోసం చేస్తున్నావా, ఫోటో ఆపర్చునిటీనా, లేదా ఇట్లా చేస్తే ఒక అమ్మాయి లవ్లో పడుతుందని చేస్తున్నావా, లేకపోతే ఎదురుగా ఒక ఎవరైనా చూస్తున్నారా, ఏమిటది, ఎందుకు చేస్తున్నావు అనే క్వశ్చన్ చేయి. దీనికి అన్వేషణ అని పేరు, ఎంక్వైర్. ఇప్పుడు నేను ఇట్లా నాటుతున్నా, దీని వెనుక అసలు మనసు ఏమిటి అసలు ఖచ్చితంగా ఉంది. చాలామంది చేయడం వెనుక పేరు ప్రఖ్యాతిలో గుర్తింపు టైంపాస్ ఏదో ఒకటి ఉంటుంది. అట్లా కాకుండా నిర్వచించాలి దాన్ని. ఎప్పుడైతే 100% మనసుకు నిర్వచనం దొరికిందో ఇంకా అది పక్కకు పోదు, ఇంపాసిబుల్. మరి కొందరు మనసు ఇలా ఉంటుంది, ఏదన్నా ఉంటే స్ట్రేట్గా ఓపెన్గా చెప్పి క్లియర్గా ఉంటారు. మరి వాళ్ళ మనసు బాగున్నట్ట ఇక్కడ విషయం మనం దాని గురించి మాట్లాడట్లే, మన సబ్జెక్ట్ అది కాదు ఈరోజు. అదేమో బిహేవియర్కి సంబంధించింది. నువ్వు అన్నావు కదా అసలు ఏంటి నిర్వచించు. ఇప్పుడు ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కదాని ఉన్నావు అక్కడ చెప్తున్నా నేను. నువ్వు పుస్తకం రాయాలని అనుకున్నావు, పొద్దున్నే కొట్టేసుకున్నావు, కానీ రాస్తుంటే సినిమా చూడాలనిపిస్తుంది. అసలు ఎందుకు రాయాలి? ఇప్పుడు ఈ రాస్తున్నది ఎందుకు రాస్తున్నావు అన్నది ఎంక్వైరీ చేయి. అసలు వై? చాలామంది సూపర్ఫిషియల్గా చెప్తారు, నాకు ఆనందం కోసం ఉద్యోగం చేస్తున్నా కాదు, డబ్బు కోసం. డబ్బు అన్న తర్వాత ఎంత డబ్బు, నువ్వు అనుకున్నది రాకపోతే చేస్తావా లేదా? నీ మనస్సుకి అందుకే అందరూ ప్రిజుడిస్ లేకుండా, ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ లేకుండా అన్బయాస్డ్గా నువ్వు క్వశ్చన్ చేయాలి మనసు. అంటే నువ్వు ప్రీ కన్సీవ్డ్ నోషన్ అంటే ముందస్తు ధారణలతో ఎంక్వైరీ చేయదు. నాకు ఆల్రెడీ తెలుసుగా నువ్వు ఊరికే చేస్తున్నా అట్టు ఉండకూడదు. రెండవది నిన్ను నువ్వు సమర్థించుకునే విధంగా ఎంక్వైరీ ఉండకూడదు. ఎంక్వైరీ అలా చేసావనుకో, ఎంక్వైరీ మొదటి స్టెప్లోనే పక్కకు జరిగింది విషయం. అలా చేసిన వాళ్ళందరూ స్వార్థపరులు అవుతారు. ఇప్పుడు దావుద్ ఇబ్రాహీం ఉన్నాడు, సమర్థించుకున్నాడు తను చేసిన పిచ్చిని, అందుకని పిచ్చి పనులు చేశాడు, చివరికి ఐసోలేటెడే మరణించాడు. అది వేరే సంగతి. ఎవడైతే అన్బయాస్డ్గా చేస్తాడో ఎంక్వైరీ, అది యూనివర్సల్గా మారుతుంది. దాన్ని సార్వజనీనంగా దానికి అందులో ఒక రకమైన సాత్వికత ఉంటుంది, కట్టరత ఉండదు. ఎవడైతే సమర్థించుకుంటాడో కట్టరత ఖచ్చితంగా వస్తుంది, మొండి పట్టు వస్తుంది, పిడివాదం వస్తుంది, వితండవాదం. ఇప్పుడు 2 వర్గాలు ఎగ్జాంపుల్ ఉన్నాయి, 2-3 వర్గాలు ఉన్నాయి అనుకో, పేర్లు చెప్పకుండా ఎదుటి వాళ్ళు కట్టరతగా ఉన్నారు. మరి మనం సాత్వికంగా ఉంటే ఎట్లా నడుస్తుంది? కట్టరతనే నేను అట్లా చెప్పలేదు. కట్టరత అంటేనేమో ఇదే కరెక్ట్ అని వాదించడం. ఇప్పుడు ఉదాహరణకి మన కృష్ణ పరమాత్మ కోపం వచ్చింది, విశ్వరూపం చూపించాడు, జయ శ్రీ కృష్ణ అంటే రిలాక్స్ అయిపోయాడు. అంటే నువ్వు చేసినప్పుడు చెయ్యి భయ్, ధర్నా చేసినప్పుడు చెయ్యి, గొడవ పడ్డప్పుడు పడి ఎవడొద్దన్నాడు. కానీ నెక్స్ట్ మూమెంట్ యువర్ అబ్సల్యూట్లీ ఇట్ ఈజ్ నార్మల్గా ఉండిపోయింది. అంటే నీ యొక్క మూలతత్వం సాత్వికతనే, సందర్భం వచ్చింది కాబట్టి అరిచావు. నీ మూలతత్వంలో సాత్వికత లేదనుకో, అప్పుడు నిరంతరం సంఘర్షణే ఉంటుంది, ముళ్ళ చెట్టులాగా. నీ మూలతత్వంలోనే ముళ్ళు ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? అదంటే కొన్ని విషయాలు కాసేపటితో క్లియర్ అవ్వకుండా కొన్ని దశాబ్దాలు శతాబ్దాలు చేస్తే క్లియర్ గాని కొన్ని విషయాలు ఉంటాయి. వాటి పట్ల కట్టరత లేకుండా సౌమ్యంగా చేస్తూ వెళ్తూ రిజల్ట్ కాలానికి వదిలేయాలి. నేను అడిగిన దాన్ని కూడా మళ్ళీ అక్కడికే వస్తున్నా. ఇప్పుడు నువ్వు ఈ ప్రశ్న వేసినప్పుడు నువ్వు ఒక్కదానివి చేయగలవా? వ్యవస్థ కావాలా, సమూహం కావాలా, దీనికి ఒక ఆఫీస్ కావాలా, దీనికి మ్యాన్ పవర్ కావాలి, అన్నిటికీ జవాబు తెచ్చుకున్న తర్వాతనే అడుగు బయట. లేకపోతే నువ్వు చేస్తావు చెడిపోతుంది, ఇంతే చేయగలుగుతా, నాతో ఇంతే అవుతుంది, నేను ఇంతవరకే చేసి ప్రశాంతంగా అంతే, ఇగో నాతో ఇంతే అవుతుంది, మిగిలింది చేసేవాళ్ళు ఇంకోళ్ళు చేస్తారు కదా. ఇప్పుడు ఎంక్వైరీ అంటే సమర్థించుకోవడం కాదు. నిజంగా నువ్వు జీవితకాలం చేయబోయే ఏ పనైనా సరే, అది ఎందుకు, అది ఎవరి కోసం, దానివల్ల నువ్వు ఏం ఆశిస్తున్నావు, ప్రతి ప్రశ్నకి జవాబు కావాలి. ఒకవేళ ఎంక్వైరీ చేసే నీకు ఇంటెలిజెన్స్ లేదనుకో, గో టు ఏ రైట్ పర్సన్. ఇప్పుడు నేనే నీకు ఒక 100 ప్రశ్నలు ఇస్తా, వాటికి పేపర్ మీద రాయి జవాబు, నీకు దిమ్మ తిరుగుతుంది. అప్పుడు తెలుస్తుంది, అమ్మ నేను చేయను పెయింటింగ్ అంటావు.
లేదా నేను చేస్తాను చెప్పు, రెండే ఉన్నాయి. ఇస్తా పేపర్ మీద, ఇప్పుడు ఎందుకు? దీనికి ఒక్కటి కనుక్కో, పెయింటింగ్ వేయడం ద్వారా డబ్బు రాకపోతే నువ్వు కంటిన్యూ చేస్తావా? దీనికి ఒక్కదానికి జవాబు నేను చెప్తున్నా. నేను పెయింటింగ్ వేయడం ద్వారా డబ్బు రాకపోయినా చేస్తాను. ఎందుకు చేస్తావు అంటే నీ దగ్గర ఆల్రెడీ కొంత అది పెట్టుకున్నావు కదా. అది ఎప్పుడు ఇచ్చింది కాదు, 2009లో చెప్పుకున్నది. ఆ డెఫినేషన్కి అంటే నేను చేస్తాను. డబ్బు కోసం నేను పెయింటింగ్ చేస్తాను, డబ్బు కోసం నేను ఇడ్లీ అమ్ముతా బై. అచ్చా ఓకే, కానీ వచ్చినాయి కాబట్టి వాటిని అంతే వాడుకున్నావు. అంతే. ఓకే, అంటే డబ్బు కోసం, painting డబ్బు చాలా- వస్తే పెయింటింగ్ ద్వారా. ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పిన టాక్స్లో అది పెయింటింగ్ చేస్తా అంటే లైఫ్ లాంగ్ చేస్తాం, కానీ రోజు చేయాలనే రూల్ లేదు కదా. అస్సలు లేదు. లైఫ్ లాంగ్ అంటేనే రోజు చేయకూడదని. దానికి అప్పుడు మలకపేటలో ఉన్నప్పుడు మీరు అడిగినప్పుడే దానికి ఆన్సర్ ఇచ్చేసుకున్నాను, లైఫ్ లాంగ్ చేస్తాను. ఇప్పుడు అదొకటి. చేసిన డబ్బు రాకపోతే చేస్తా. ఇప్పుడు నెక్స్ట్ డబ్బు కోసం ఏం చేస్తావు చెప్పు. డబ్బు కోసం ఇంక వేరేదన్నా నేర్చుకో. ఇంకా వేరే పని రోజు ఒక 3 hours ఇడ్లీ బండి పెట్టు. క్లారిటీ వచ్చేసింది. ఇంకా పెయింటింగ్ ని ఫ్రీ చేసేసినావు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, పెయింటింగ్ ప్లస్ డబ్బు లింక్ చేయడం వల్ల స్ట్రెస్ వస్తుంది. అప్పుడప్పుడు స్ట్రెస్ లింక్ అప్పుడు ప్రయోగం చేయి. సేమ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఈ గోదావరితో ఫార్మింగ్ లో కూడా నాకు ఇష్టం కదా, దాన్ని డబ్బుతో లింక్ పెట్టినప్పుడు నాకు కూడా అట్లా ఇబ్బంది అయింది. ఎవరికైనా ఇది యూనివర్సల్ అండర్స్టాండింగ్. ఇది నీవు నేనని ప్రత్యేకం కాదు. ఎస్ కరెక్ట్. మనకు నచ్చిన పని మనీకి లింక్ అయితే అది రాకపోతే తలనొప్పి అవుతుంది. ఇప్పుడు నువ్వు అనడానికి లేదు, అది యు ఆర్ చెప్తున్నా. ఇప్పుడు నాకు ఇప్పుడు ఇంకా ఇండస్ట్రీకి రాలే. నేను ఏదేమైనా సినిమా తీసుకుని డబ్బు కోసం అట్లా కాకుండా కొంత వర్క్ చేసినాకనే తెలుస్తుంది దాని న్యూయన్సెస్. అట్లంటే మనం ఖాళీగా ఉండి ఏమైనా చెప్పొచ్చు. అందుకని అట్లీస్ట్ ఒక 1 or 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత నీకు నిజమైన ప్రశ్నలు పుడతాయి. అంతవరకు నిజమైన ప్రశ్న పుట్టదు. అట్లా దీనికి నీళ్లు పోద్దామా ఇప్పుడు, లేకపోతే అవసరం లేదంటావా? పోస్తేనే మంచిది. అంటే చెట్టు మొక్క పెట్టినాక ఆల్రెడీ వర్షం వాటర్ ఉందనుకో అవసరం లేదు, ఇప్పుడు పోయాలన్నా వద్దా? పోయాలి. పోస్తే వాటిని జన్మపాని సరే, అంటారు. ఇప్పుడు నీకేం అర్థమైంది ఒక మాట చెప్పు. దీని మీద ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది ఎందుకు చేస్తానో అనేది కరెక్ట్ తెలిస్తే, ఎందుకోసం, ఎవరి కోసం. ఇప్పుడు నువ్వు చాలా ఫేమస్, చాలా డబ్బు వచ్చిందిరా, కానీ ఎవ్వరు గుర్తిస్తలేరు. అప్పుడు నీకు ఓకేనా? అందరూ గుర్తించారు కానీ రూపాయి రాలేదు, ఓకేనా? దీనివల్ల అందరూ వచ్చారు కానీ కుటుంబం నీ నుంచి వెళ్ళిపోయింది, అయినా ఓకేనా? ఈ క్వశ్చన్ అంటే ప్రతిదానికి జవాబు కావాలి. అప్పుడు నువ్వు ఎవ్వరు ఏది అడిగినా నీ కళ్ళలో స్పష్టత ఉంటుంది. ప్రశ్న నాకు తెలుసు నేను చెప్తాను కూర్చొని చెప్తాను. లేకపోతే నీకు తెలియదు అది, బికాజ్ యూ హ్యావ్ నెవర్ ఎంక్వైర్డ్. అందుకే పెద్ద పెద్ద ప్రాజెక్టు రాకెట్లు పంపించి చేసినప్పుడు R&D చేస్తారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. నీ మీద నువ్వు రీసెర్చ్ చేసుకో, నీ అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకో. ఇది నాకు వర్తిస్తుంది, నీకు వర్తిస్తుంది. ఇప్పుడు పూల పార్క్ గురించి నేను చెప్తున్నా, దీని నుంచి ఏం ఆశిస్తలేను. అడపదడప మిత్రులు 200, 200, 500 ఇస్తే మొక్కలు తెచ్చి పెడుతున్నా. ఎవ్వరు మొక్కలకు డబ్బులు ఇవ్వకపోయినా నేను ఈ పూల పార్క్ మొక్కలతో నింపుతాను. నాతో అవుతుంది, ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. నీ కెపాసిటీ తెలుసు, నాకు తెలుసు, అయిపోతుంది. తర్వాత ఈ పూల పార్కులో మొక్కలు ఎవరైనా తొక్కినా పీకినా వాళ్ళ మీద కోప్పడను, వాళ్ళకు ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏదైనా ఒక వస్తువు పెట్టిపోతే ఎత్తుకపోయారనుకో, వెతుకుతాను తప్ప ఎవరిని శాపనార్థాలు పెట్టను. నేను పూల పార్కుని నా ఆనందానికి ఒక నిర్వచనంగా చూపిస్తున్నాను తప్ప నా యొక్క అహంకారానికి ప్రతిరూపంగా కాదు. ఇది ఎవ్వరు చేయలేరు, నేను మాత్రమే చేశాను అని గొప్పలు చెప్పను. ఎవరన్నా ఒక ఇంటర్వ్యూ చూస్తే ఇది నాతో పాటు నా బిడ్డ చేసింది, మైథిలి చేసింది, టైసన్ చేసిండు, శ్రీపతి గారు చేసిండు, రావు గారు చేశారు, ఇప్పుడు వచ్చిన సౌజన్య గారు చేశారు, బాలాజీ చేశాడు, అట్లాగే మా జోగి భోగి ఇద్దరు చేశారు. అందరూ కలిస్తే, దాంతోపాటు గవర్నమెంట్ వాళ్ళు, MCH వాళ్ళు నీళ్లు పోస్తే, ఎదుర్కొన్న శ్మశానమైన సహాయం చేస్తే, ఎవరో కరెంటు మనం అడగకుండా పెట్టుకున్న దాన్ని కట్ చేయకుండా ఉంటే, వీటన్నిటి వల్ల ఒక మొక్కకు పువ్వు వచ్చిందండి, నాదేముంది అని చెప్తాను. ఈ జీవితకాలం ఇలాగే చెబుతాను. ఇది ఎగ్జిస్టెన్షియల్. ఇప్పుడు ఈ పూర్తి అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత నేను జీవితంలో ఈ విషయం గురించి బాధపడుతున్నా చెప్పు? ఇంపాసిబుల్. రెండోది, ఈ క్షణమే ఇక్కడే ఆపినా ఏనాడు బాధపడను. ఇది కూడా ఉంది, ఎందుకంటే ఎప్పుడన్నా ఆపచ్చు. హఠాత్తు ఒక వ్యాధి రావచ్చు, లేకపోతే నువ్వు ఏదో బలమైన కారణం చేత నువ్వు కొంచెం దూరం వెళ్ళవలసి రావచ్చు. అప్పుడు నువ్వు బాధపడతావా? పడను. ఈ ఎంక్వైరీ అంత లేకుండా దాన్ని పట్టుకుంటే బాధ తప్పదు. 100%, 100%. అది మనిషినైనా ఏదైనా దేన్నైనా, మనిషినైనా వస్తువునైనా సిద్ధాంతానైనా పట్టుకునేది మనసే బాబు. అవును. ఓకే, సో ఏ పని చేస్తున్నారో ఆ పని దగ్గర ఉండాలంటే ఆ పనికి సంబంధించిన 100 ప్రశ్నలకి జవాబులు ఇచ్చుకోకుండా ఆ పనిని కొనసాగించిన మనిషి ఈ భూమి మీద లేడు.
వెదర్ హీస్ కార్ల్ మార్క్స్ ఆర్ స్వామి వివేకానంద జవాబించుకోకుండా కామన్ పీపుల్ అట్లనే ఇబ్బంది పడుతున్నారేమో, అంటే ఇది తెలియకనే ఆవేశంలో పనిచేయద్దు అంటారు కదా. ఇంకోటి ఉంటుంది ఆరంభ శూరత్వం అంటారు కదా, ఏమో చేస్తారు యోగా ఫస్ట్ 3 days, తర్వాత హాఫ్ అవుతుంది, తర్వాత వారం తర్వాత 2 రోజులకు ఒకసారి అవుతుంది, సంవత్సరానికి అనుకుంటే అప్పుడు అవుతలేదు తీరుతలేదు. అట్లా కాకుండా ముందే తీసుకెళ్ళిపోదాం. అందుకే ముందే విచారణ చేయాలి. దాని గురించి మనం మాట్లాడుతున్నది, రెండోది చేస్తూ మాట్లాడుతుంది. సో పూల పార్క్కి వీరున్నప్పుడు రండి, వీలైతే మీరు కూడా మొక్క నాటుకోండి. ఇది ఎవరిది కాదు, ఆకాశానికి భూమిది.